సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. రేపు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిల పక్షాన్ని తీసుకుని ఢిల్లీ వెళ్లాలని ముందుగానే నిర్ణయించిన ప్రధాని అపాయింట్మెంట్ క్యాన్సిల్ కావడంతో అఖిలపక్షం పర్యటన రద్దయింది. ఇక మరి కాసేపట్లో ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో సమావేశం కాబోతున్నారు సీఎం కేసీఆర్. సాదా బైనామీలు, అసైన్డ్ భూములు, కలెక్టర్, జిల్లా పోలీస్ కార్యాలయాలకు స్థలాల కేటాయింపై చర్చిస్తారు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు, అలాగే యాదవుల జీవన పరిస్థితులు, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై డిస్కస్ చేయబోతున్నారు. సీఎం కేసీఆర్ కలెక్టర్ల మీటింగ్, అలాగే ఢిల్లీ టూర్ పై పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కలెక్టర్లతో సమావేశం మొదలైందా? ఏ అంశాలపై చర్చిస్తారు? సౌమ్య, మరి కాసేపట్లో జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పుడిప్పుడే జిల్లా కలెక్టర్లందరూ కూడా ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సమావేశం కాబోతున్నారు. 4 అజెండాలు ప్రధానమైనప్పటికీ కూడా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి ఎజెండా ఈ రోజు మనం చూస్తే కనుక గొర్రెల పెంపకం, అదేవిధంగా మత్స్య పరిశ్రమకు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే వారికి ఆయా సామాజిక వర్గాలకు, అంటే యాదవులు కావచ్చు, కుర్మ కావచ్చు, ముదిరాజు కావచ్చు, మిగతా గంగాపుత్రులు మత్స్య పరిశ్రమపై ఆధారపడినటువంటి వారందరూ కూడా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దీనిపై ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుని ఈ అంశాల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో చర్చిస్తారు. ఇంకా మరొక విషయం ఏంటంటే చేపల పెంపకానికి సంబంధించి ఇక్కడనే తెలంగాణ రాష్ట్రంలోనే స్పీడ్ పెంచాలనే ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటిస్తున్నారు. ఇక దీంతో పాటు గొర్రెల పెంపకానికి విషయానికి వస్తే పెద్ద ఎత్తున యాదవ కులస్తులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కుల వృత్తులకు ఎక్కువగా ప్రాధాన్యత ముఖ్యమంత్రి ఇస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీరందరూ కూడా మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా గొర్రెలు కొనుగోలు చేసి వారికి ఇవ్వాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక దీంతో పాటు సాదా బైనామా రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇప్పటికే రైతులందరూ కూడా తమ పట్టాలు కానీ, అంటే మామూలు వైట్ పేపర్ లో రాసుకున్నటువంటి అగ్రిమెంట్స్ సాదా బైనామీల ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లతో చర్చిస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఈ సాదా బైనామా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా ఒక కొనుక్కు వచ్చింది. దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తున్నారు, ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యాయనేటువంటి విషయాల మీద కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లతో చర్చిస్తారు. ఇక వీటితో పాటు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు సంబంధించి ఇప్పటికే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మొత్తం కూడా మౌలిక వసతులు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. KG to PG విద్యా విధానంలో భాగంగా ఒకవైపు రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేసుకుని సోషల్ వెల్ఫేర్ ఇప్పుడు ఉన్నటువంటి స్కూళ్లకు కూడా మౌలిక వసతులు కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి BC రెసిడెన్షియల్స్ స్కూళ్లను కూడా ఇస్తున్నట్టుగా నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ఈ అంశాల మీద BC రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించి వచ్చే ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ప్రారంభించాలనుకున్నప్పుడు కూడా బిల్డింగ్ల నిర్మాణం కొంత ఆలస్యమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఒక రెంట్ తీసుకొని ఈ BC రెసిడెన్షియల్స్ హాస్టల్ నడిపించాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాల మీద కలెక్టర్లతో చర్చిస్తారు. ఎంతమంది అంటే 5వ తరగతి వారు కూడా 5, 6వ తరగతి వారు కూడా ప్రవేశం కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో, ఎప్పటిలోపు ఈ కార్యక్రమాలు పూర్తి చేయాలనేటువంటి ఆదేశాలను కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. ఇక వీటితో పాటు స్థానికంగా జిల్లా కొత్త కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆయా జిల్లాల్లో కూడా ఇప్పటికే స్థల ఎంపిక కూడా పూర్తయింది కాబట్టి కొత్త కార్యాలయాల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాల మీద ముఖ్యమంత్రి చర్చిస్తారు. జిల్లా కలెక్టర్ల సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ పర్యటనలో అంటే అఖిలపక్ష భేటీని తీసుకువెళ్లాల్సినప్పుడు కూడా ప్రధానమంత్రి అపార్ట్మెంట్ అంటే ఆయన బిజీగా ఉండడం వల్ల దొరకడం లేదని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి మన సీఎం ఆఫీస్ కు ఒక ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే అఖిలపక్షానికి సంబంధించినటువంటి వారందరితో భేటీ అయ్యే పరిస్థితి లేదు అనేటువంటి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి అవసరమైతే ముఖ్యమంత్రి అయినా సాయంత్రం వెళ్లి కేంద్ర మంత్రులని, అదేవిధంగా రాష్ట్రపతిని కూడా కలవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతిని ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు ఉన్నాయి ఏప్రిల్ నెలలో. దీనికి రాష్ట్రపతిని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఆహ్వానించనున్నారు. ఆయన చీఫ్ గెస్ట్ గా ఈ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనున్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కలవనున్నారు. రేపు దీనికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని
డబుల్ బెడ్రూమ్ ఇష్యూ కావచ్చు, లేదంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రులను కలుస్తారు. డబుల్ బెడ్రూమ్ కు సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కోరనున్నారు. బడ్జెట్ లో పెట్టినటువంటి నిధులు కావచ్చు, తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి నిధులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్ కావచ్చు, వీటన్నిటి మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రులను కలుస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతితో అపాయింట్మెంట్ ఇప్పటికే ఉందని చెప్పి సీఎం వర్గానికి చెప్తున్నాయి కాబట్టి ఆయన కూడా కలిసి 7 శతాబ్ది ఉత్సవాలకు రావాలని చెప్పి ఆహ్వానించనున్నారు. మొత్తంగా ఈ రోజు ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉంటుంది. ఢిల్లీ పర్యటనలో కార్యక్రమాలన్నీ కూడా చూసుకొని ముఖ్యమంత్రి ఎల్లుండి రేపు సాయంత్రం కానీ లేదంటే ఎల్లుండి కానీ రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే శ్రీనివాస్.